సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుంచి 2 భాగాలు చదువుకుందాం. పాత నిబంధనలో యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. తొమ్మిది నుంచి 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యోవేలు 3వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల వరకు. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను. చుట్టూ పట్లనున్న అన్ని జనులారా త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము. అక్కడ ఆపుదాం. తర్వాత ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. 16వ అధ్యాయము 12 నుంచి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసును మహానది మీద కుమరింపగా, తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలువెళ్ళి తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దేశములు చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సాయంకాల వాక్య పరిచయను మాకు దీవించు. మా గమనాన్ని ఇచ్చిన ఈ భాగములకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కాలంలో సూచనలు మీరు వేచింపలేరు అని మీరు చెప్పారు. మత్తయి సువార్త 16:3. అలాగుండడం మీకు ఇష్టం కాదు. ఆ రోజున శిష్యులు మత్తయి 24వ అధ్యాయంలో మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి అన్నప్పుడు మీరు వారిని నిరాశపరచలేదు. చాలా సంగతులు వారికి చెప్పారు. అవి ఈరోజు మా కొరకును వ్రాయబడి ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మేము కూడా మీ రాకడకు వచ్చిన నిరీక్షణ అనుగ్రహించబడిన వారం. మేమున్న ఈ లోకము యుగ సమాప్తి, దాని సంబంధమైన సంగతుల్లో మేము ఎరుగుట మాకు అవసరమే. మా హెచ్చరిక కొరకై, మా సిద్ధపాటు కొరకై అవి ఎంతగానో దోహదపడుతున్నాయి. కాబట్టి ప్రభువా, ఈ సమయంలో మా గమనాన్ని ఇచ్చిన ఈ వాక్యంలో నుంచి మా కొరకైనా మీరు సిద్ధపరిచిన దాచించిన సంగతులు మేము పొందగలిగినట్లు సాయం చేయము. మీరు మాకు అనుగ్రహిస్తేనే కానీ మేమేం పొందలేము. మీరు మా కన్నులు తెరువుము. ఈ ప్రవచన వాక్యములు లేఖనములు మా కొరకై మీరు తెరువుము. ప్రార్థన మీరు ఆలకించండి.
మేమందరము కలిసి ఇలాగా మీ వాక్యమును ధ్యానం ఆరంభించుకోబోతుండగా అందరం కూడా ప్రార్థనాపూర్వంగా ప్రభు సన్నిధాన వర్తులమై మనసు నిలిపి ఆ పరిశోధన ఆత్మతో మీ సన్నిధిని మేము గడుపునట్లుగా సాయం చేయండి. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 16వ అధ్యాయము 15, 16 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగులో. మధ్యలో ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. ప్రభు రాకడను గూర్చి ఇక్కడ మనం చూస్తాం. మన పాఠం ఆరంభం మత్తయి 16వ అధ్యాయం 3వ వచనం. కాలముల సూచనలు మీరు వేచింపలేరు. 24వ అధ్యాయంలో శిష్యులు అడిగిన ప్రశ్నకు నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి అని. అవి మన ప్రాముఖ్యమైన ప్రధానాంశముగా తీసుకొని ఈ సూచనల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ రోజున చదివిన ఈ 2 భాగాల్లో మరొక సందర్భానికి మనం రాబోతూ ఉన్నాం. మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను, యేసుప్రభు వారు శిష్యులు అడిగిన దానికి సానుకూలంగానే స్పందించి వారికి అనేకమైన సూచనలు వారికి తెలియపరిచాడు. అయితే ఆ 3 మాటలు నేను మీకు ఇంతకుముందు జ్ఞాపం చేశాను, మరలా జ్ఞాపం చేస్తున్నాను. 1, వారు అడిగినందుకు ప్రభు వారికి ఇచ్చిన జవాబు వారేదో తెలుసుకోవాలన్న కుతూహలాన్ని తృప్తిపరచడానికి మాత్రమే కాదు, వారి కుతూహలాన్ని తృప్తిపరచడానికి, టు సాటిస్ఫై దేర్ క్యూరియాసిటీ టు నో ది థింగ్స్. అంటే రాకడకు సమాప్తికి సూచనలు తెలుసుకోవాలన్న వారి కుతూహలాన్ని తృప్తిపరచడానికి మాత్రమే కాదు. అయితే 2వది, రాబోయేటటువంటి సంగతులను లేక ప్రమాదములు అపాయముల గురించి హెచ్చరించుతున్నాడు. కాబట్టి వార్నింగ్ ఆఫ్ ది కమింగ్ డేంజర్స్. ఈ లోకంలో మానవాళి మీదకి వారి మీదకి రాబోతున్న ఉపద్రవములను గురించి ముందు హెచ్చరిక చేస్తున్నాడు, వారిని హెచ్చరించడం అది అందుకోసం చెప్పాడు. 3వది, అలాగ హెచ్చరించడం అనేది వారిని సిద్ధపరచడానికి. పోయిన ఆదివారం కూడా యేసుకేలు గ్రంథం 33వ అధ్యాయం సందర్భం జ్ఞాపం చేసుకుంటున్నాను. కావలి వారు దేనికి అనంటే ఖడ్గం వస్తుందన్న సంగతిని హెచ్చరించడానికి పట్టణంలో ఉండేవారికి, వారు తప్పించుకోవడానికి వారిని సిద్ధపరిచేందుకు. కాబట్టి ప్రభువు చెప్పిన ఈ సూచనలు 3వదిగా మనము సిద్ధపడేందుకు కొరకాయి. కాబట్టే ఈ విషయాలు మనం చదివినా వింటున్నా ఈ 3 ముఖ్యమైన సంగతులు గుర్తుంచుకుందాం. మన కుతూహలాన్ని తృప్తిపరచడానికనే కాదు, భవిష్యత్ దినాల్లో మన మీదికి లోకం మీదికి రాబో సంగతుల గురించిన హెచ్చరిక, వార్నింగ్ జారీ చేస్తున్నాడు. ఇది హెచ్చరిక కోసం. 3వది, హెచ్చరికలు పొంది మనం సిద్ధపడేందుకు, అనేకులను మనం సిద్ధపరిచేందుకు అని. సరే, ఇప్పుడు 15వ వచనం 16వ వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను అని. పోయిన వారం బైబిల్ స్టడీలో ఒక మాట జ్ఞాపం చేశాను, ప్రభువు రాకడ. వారు అడిగిన ప్రశ్న అదే, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఏవి అన్నారు. కాబట్టి రాకడ 2 అంతస్తులు అని చెప్పాను. మొదటి అంతస్తు ప్రభు పరలోకం నుంచి మధ్యాకాశానికి దిగి రావడం, అప్పుడు భూమి మీద నుంచి సంఘం ఎత్తబడుతుంది. ఆ 2వ అంతస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశం నుంచి పరిశుద్ధులందరితో కూడా భూమి మీదకి దిగి రావడం. ఈ రాకడ అని 2 అనొచ్చు, ప్రభు రాకడ. అయితే యుగ సమాప్తి అనే విషయానికి కూడా మనం వస్తే, సంఘం ఎత్తబడింది అని అంటే యుగ సమాప్తికి దినాలు ఇక లెక్కించబడ్డాయి.
అందుకనే పోయిన వారం దానియేలు యొక్క 70 వారముల గురించి మనం చూచాం. ఆ 70 వారములు యెరూషలేమును మరలా కట్టించవచ్చున ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని అభిషిక్తులకు అధిపతి నిర్మూలం చేయబడే వరకు 69 వారాలు, అంటే 483 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 483 సంవత్సరాలు అంటే 69 వారాల కాలం సమాప్తమైంది, పూర్తి అయిపోయింది. అయితే ఇంకొక వారం మాత్రమే మిగిలి ఉంది. ఒక దినం ఒకటింటికి ఒక సంవత్సరం చొప్పున వారము 7 దినాలు 7 సంవత్సరాలు. ఆది కాండంలో పోయిన వారం జ్ఞాపం చేసుకున్నాం. లాబాను యాకోబుతో అన్నాడు, ఈమె వారమును పూర్తి చేయము, అప్పుడు ఈమెను కూడా నీకు ఇస్తాను అని. కాబట్టి 7 సంవత్సరములు యాకోబు రాహేలుకు కొలువు చేశాడు, లాబానుకు. అటు లేయా ఇటు రాహేలు. కాబట్టి వారం అంటే 7 సంవత్సరం. అయితే ఈ వారం ఇంకా ఆరంభం కాలే, ఇది భవిష్యత్తు అనేది మనం పోయిన వారం చెప్పుకున్నాం. అయితే మనం ఉండేది ఏమిటి అని అంటే, ఇది కృపాయుగం, ది ఏజ్ ఆఫ్ గ్రేస్, లేకపోతే సంఘకాలం అని కూడా అనతగను. కృపాకాలము లేక సంఘకాలం. ఇది ఎంతకాలమో దీనికి లెక్కలేదు. కొంతమంది ప్రవక్తలకు ఈ విషయం తేటగా బయలుపరచబడినట్టుగా లేదు. దానియేలు కూడా ఆ విషయాన్ని గురించి మనకు తేటగా చెప్పినట్టుగా లేడు. అయితే దినముల అంతంలో ప్రభు ఈ సంగతులు తేటగానే బయలుపరుస్తున్నాడు. కాబట్టి 70వ వారం యొక్క ప్రారంభం కాకముందు ఈ సంఘం ప్రభు రాకడికి రావాలి, సంఘం భూమి మీద నుంచి ఎత్తబడాలి. ఒక రీతిగా చెప్తే ఇప్పుడు రాకడిని గురించి 2 అంతస్తులు చెప్పాను. అయితే ఇప్పుడు యుగ సమాప్తి అన్నప్పుడు ఒక రీతిగా కృపాయుగం సమాప్తమవుతుంది, సంఘకాలం సంపూర్ణమవుతుంది అని. ఇక సంఘం భూమి మీద ఉండదు. ఆ తర్వాత సంఘం మధ్యాకాశాన్ని తీసుకుని పోబడుతుంది. కనుక ఈ సంఘకాలం 6వ కాలం యుగం పూర్తి అవుతుంది అని, యుగ సమాప్తి. అయితే దీని తాలూకు మరొక మాట కూడా చెప్పుకోవాలి. ఏమిటి అని అంటే, ఇంకా వారం దినాలు, 70వ వారం ఉంది, 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల సమయానికి పూర్తిగా యుగ సమాప్తి జరగబోతుంది అని. కాబట్టి ఇక్కడేమో ఈ కృపాకాలం, సంఘకాలం సమాప్తమవుతుంది. అయితే ఇంకా 7 సంవత్సరాల కాలం ఉంది ఈ యుగ సమాప్తి కంప్లీట్ కావడానికి. ఇక్కడ మీరు కలవరపడద్దు. ఇదంతా కూడా 69 వారాలకు 70వ వారాన్ని మధ్యలో సంఘకాలం సంపూర్తి అవుతుంది, సంఘం ఉండదు. కాబట్టి ఒక రీతిగా ఈ కృపా కాలం అనేది పూర్తి అవుతుంది. దానికంటే సంఘకాలం సంపూర్తి అవుతుంది అని చెబుతున్నాను. అయితే కృపాయుగం సంపూర్తి కావడానికి మరికొన్ని దినాలు, మరికొన్ని సంవత్సరాలని ఆ 70వ వారాన్ని గురించి నేను మీకు చెప్పాను. అది యుగ సమాప్తి అనాల. కాబట్టి సంఘకాలము, యుగ సమాప్తి అనేది 2 రాకడలు, 2 అంతస్తులు ఎలాగో మొదటి రాకడ సంఘం తీసుకొని పోవడానికి, 2వ రాకడ రాజ్యస్థాపనానికి మధ్యలో ఈ 70వ వారం 7 సంవత్సరాల కాలం ఉంటుంది. అలాగనే సంఘకాలానికి, యుగ సమాప్తికి మధ్యలో 7 సంవత్సరాల కాలం, అదే కాలం ఉంటుంది.
ఇది మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకుందరు గాక. ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. సరే, ఇప్పుడు 70 వారాలు కూర్చి ఇంతకుముందు కూడా దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు తేటగా చెప్పుకున్నాం. కాకపోతే పోయిన వారం కొన్ని సంగతులు క్లుప్తంగా అక్కడి నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు చదివిన ఈ 2 భాగాలకు మనం వస్తే, ఈ దానియేలు యొక్క 70వ వారంలో, అంటే ఆ 7 సంవత్సరాలలో, దాన్ని బైబిల్లో 2 భాగాలుగా విభజించినట్లు మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కాలము, కాలములు, అర్ధకాలము అనే మాట 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఆ విషయాన్ని గురించి మనం గమనిస్తాము. రండి దయచేసి దాన్ని, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయమేనండి, 14వ వచనం. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటు ఎగున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడిను. అచ్చట సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషింపబడును. ఈ లెక్కేంటి అని అంటే, కాలము అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం. ఈ లెక్క ఆ 7 సంవత్సరాలలోని చివరి 3.5 సంవత్సరాలు. అయితే దానికంటే ముందు 3.5 సంవత్సరాలు కాలము, కాలములు, అర్ధకాలం ఉంది. కాబట్టి ఈ 70వ వారం 7 సంవత్సరాల కాలం 2 భాగాలుగా విభజించబడింది. మొదటి కాలము, కాలములు, అర్ధకాలం ఒక భాగం 3.5 సంవత్సరాలు. రెండవ కాలం 12వ అధ్యాయంలో చెప్పిన 14వ వచనంలోని కాలము, కాలములు, అర్ధకాలం 3.5 సంవత్సరాలు, 2 భాగాలు, 2 సమభాగాలు. దీనికి బైబిల్లో మరొక మాట చూస్తాం, శ్రమల కాలము, మహాశ్రమల కాలం అని. మొదటి 3.5 సంవత్సరాల కాలానికి శ్రమల కాలం, కడపటి 3.5 సంవత్సరాలకు మహాశ్రమల కాలము అని మనం చూస్తాం. ఆ కడపటి 3.5 సంవత్సరాల కాలం సమాప్తం కాగానే ఈ 6వ యుగం సమాప్తమవుతుంది అని. ఆ మాట గుర్తుంచుకోండి. నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి అని. కాబట్టి ఒకటి, యేసయ్య 2వ రాకడలో మధ్యాకాశానికి సంఘం కొరకై వచ్చినప్పుడు సంఘకాలం సంపూర్తి అవుతుంది. రాకడ ఒక కాలం సంపూర్తి కావడం. రెండవది, ప్రభువైన క్రీస్తు మధ్యాకాశం నుంచి పరిశుద్ధులందరితో కూడా భూమి మీదకి దిగి రాజ్యస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఈ 6వ యుగం సమాప్తం అవుతుంది, యుగ సమాప్తి. ఇక 7వ యుగం 1000 ఏళ్ల పరిపాలనే రాబోతుంది అని. కనుక ఇప్పుడు మనం ఈ 70వ వారంలో 7 సంవత్సరాల కాలంలో చివరికి మనం వస్తున్నాం. ఈరోజు మన ధ్యానానికి మనము ఈ సందర్భంగా మనం గమనిస్తే జకర్యా గ్రంథం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం గమనించండి దయచేసి. 9వ వచనం, అన్ని జనులకు ఈ సమాచారం ప్రకటన చేయండి, యుద్ధము ప్రతిష్ఠించుడి. మంచిదే ప్రతిష్ఠించుడి అనే మాట అంటే మనం ఇంకా వేరుగా అర్థం చేసుకుంటామేమో, అందుకని ఇంగ్లీష్లో ఉంది ప్రిపేర్ వార్. యుద్ధము సిద్ధపరచండి, యుద్ధానికి సిద్ధం కండి అని అనడం. ప్రిపేర్ వార్ అన్నాడు ఇంగ్లీష్లో. కాబట్టి యుద్ధానికి సన్నద్ధులు కండి అని ప్రభువైన దేవుడు అన్య జనాంగాలకు ఈ సమాచారం ప్రకటన చేయమని చెబుతూ ఉన్నాడు అని. సరే,
ఇప్పుడు మనం ప్రకటన గ్రంథానికి వస్తే ఈ యుద్ధం పేరు ఏం పేరు? 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం రండి దయచేసి 15వ వచనం. 14లో ఆ మాట చదువుతాను, ఎందుకంటే అక్కడ ఆ పదం ఉంది. దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు. కాబట్టి యుద్ధం ఏ దినం? దేవుని మహాదినం జరిగే యుద్ధం. యుద్ధం అనే మాట. ఈ యుద్ధం పేరేంటి? 15వ వచనం. హెబ్రీ భాషలో హార్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసిన. కాబట్టి యుద్ధం పేరు ఏం పేరంటే హార్మెగిద్దోను యుద్ధము అని. హార్మెగిద్దోనని యుద్ధము అని. ఇది చివరి యుద్ధమేం కాదు, దీని తర్వాత ఇంకొక యుద్ధం ఉంది, అది చివరి యుద్ధం. కాబట్టి హార్మెగిద్దోనను యుద్ధం. ఇప్పుడు యోబేలు గ్రంథం 3వ అధ్యాయము 9లో ప్రిపేర్ వార్ అన్నాడు. ఏంటి ఆ వారు? దానికి పేరు ఏంటి అంటే అదే సందర్భం ఇక్కడ మనం 16వ అధ్యాయము 15వ వచనం చూస్తే ఈ యుద్ధము పేరు హార్మెగిద్దోను యుద్ధం. ఎందుకని దానికి హార్మెగిద్దోను పేరు వచ్చింది? ఒకవేళ యోబేలు గ్రంథానికి మనం గన వెళితే 3వ అధ్యాయము 12వ వచనంలో ఆ ప్లేస్ మరొకటిగా మనం చూస్తాం. నలుదిక్కులను అన్ని జనులను తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో, ది వ్యాలీ ఆఫ్ జెహోషాపాత్, యెహోషాపాతు లోయ అని అన్నాడు. దీనికి నేను తర్వాత ఒక మాట చెబుతాను. కాబట్టి ఇది వేరు, హార్మెగిద్దోన్ అనేది అది వేరు కాదు. హార్మెగిద్దోన్ అనే ఇదే హార్మెగిద్దోన్. హార్మెగిద్దోను అని అంటే అర్థం ఏంటి అంటే మెగిద్దో పర్వతము లేకపోతే మైదానం అని అర్థం. మెగిద్దో అనేది ఒక ప్లేస్ ఇశ్రాయేల్లో. అది ఎక్కడో లేదు, అది యెరూషలేమునకు సమీపముగానే ఉంది. యెరూషలేమునకు సమీపముగానే ఉంది కనుక అంటే ఇటు ఒలీవల కొండకు యెరూషలేమునకును మధ్యలో, ఎంతో దూరం లేదు యెరూషలేము ఒలీవల కొండ. కాబట్టి ఒలీవల కొండకును యెరూషలేమునకును మధ్యలో ఈ హార్మెగిద్దోన్ అనే స్థలం యెహోషాపాతు లోయ అన్నాడు. దాన్ని యోవేల్లో ఎందుకు అక్కడ ఆ మాట అన్నాడు అనేది మనం తర్వాత చూద్దాం. కనుక ఇప్పుడు ఆ యుద్ధము నాకు సిద్ధపడమని దేవుడు చెప్పడం, ఆ యుద్ధం పేరేంటో మనం ఒక్కటి చూసాం. అయిన తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో రండి దయచేసి 14వ వచనం. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందున. ఈ యుద్ధం ఏ యుద్ధము అంటే సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధం. ఈ యుద్ధానికి ఇలాగా చెప్పడం అనేది చూస్తే సర్వాధికారి అయిన దేవుని మహాదినం జరుగు యుద్ధం. ఎందుకన్నాడు ఈ మాట అంటే ఈ యుద్ధం మెయిన్గా దేవునికిని ఆ తర్వాత ప్రపంచంలో ఉండే మానవాళ్ళందరికీ మధ్య జరిగే యుద్ధం. ఇట్ ఈస్ ది వార్ బిట్వీన్ గాడ్ అండ్ హోల్ వరల్డ్, హ్యుమానిటీ ఆఫ్ హోల్ వరల్డ్. ప్రపంచంలో ఉండే మానవాళికి ప్రభువైన దేవునికి యేసుక్రీస్తుకు మధ్య జరిగే యుద్ధం ఇది. అందుకని ఇది దేవుని మహాదినమున జరుగు యుద్ధం నిర్ణయించాడు ఆ టైం. కాబట్టి దాన్ని ఇలాగా ఇక్కడ సంబోధించడం, యోహానుకు దేవుడు చూపించడం మనం చూస్తాం. ఇప్పుడు ఇది ఒక రీతిగా చెబితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది యూనివర్సల్ వార్. ఇది సార్వత్రికపు యుద్ధముగా ఉండబోతుంది అని.
ఇలాంటి యుద్ధాన్ని గురించి నేను మరొక మాట వాడడానికి పదం వాడాను. ఇప్పటికి మనం మన బైబిల్ స్టడీస్లో 2 ప్రపంచ యుద్ధాల గురించి మనం చెప్పుకున్నాం. మొదటి ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధాన్ని గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఆ ప్రపంచ యుద్ధాలు అన్నప్పుడు వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అంటే ప్రపంచం అంతటికీ జరిగినటువంటి యుద్ధం. బట్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ గాడ్ అండ్ ది వరల్డ్. అయితే దేవునికి ప్రపంచంలో ఉండే మానవాళికి మధ్య కాదు. అయినా ఈ 2 యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం అన్నారు. అయితే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాంటి యుద్ధం లేదు. ఇక వాక్య ఆధారాన్ని బట్టి మనం గమనించినట్లయితే దీనికి 3వ ప్రపంచ యుద్ధం అని కూడా చెప్పదగును అని. ఎందుకు అనంటే ప్రపంచమంతా ఏకమై ప్రభువైన యేసుక్రీస్తు వారితో యుద్ధం చేయబోతున్నారు. కాబట్టి ఇది 3వ ప్రపంచ యుద్ధం అని మనం చెప్పదగును అని. 3వ ప్రపంచ యుద్ధం. కాబట్టి దేవుడు యోవేలు 3వ అధ్యాయం 9వ వచనంలో ఎవరికి చెప్పాడు అంటే అందరికీ చెప్పాడు. ప్రపంచంలో ఉండేవారు అందరికీ ప్రిపేర్ వార్ అన్నాడు. ఇక్కడ 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కనుక అందరినీ పోగు చేశాడు. లోకమంతా 14వ వచనం, ప్రకటన 16:14, లోకమంతటా ఉన్న రాజుల్లో పోగు చేయాలి. కాబట్టి ఏం మినహాయింపు లేదు. ఇక నో వరల్డ్, నో కంట్రీ, నో పీపుల్ ఆర్ ఎక్స్క్యూజ్డ్. మినహాయించబడినట్టుగా లేరు, అందరూ ఏకమైన. కాబట్టి ఇది 3వ ప్రపంచ యుద్ధము అని. ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మధ్య జరిగే యుద్ధం. సరే, ఇలాంటి యుద్ధానికి ఎలాగా సిద్ధపాటు జరుగుతుంది అనే విషయానికి మనం వస్తే కనుక యోవేలు 3వ అధ్యాయం 9వ వచనంలో ప్రిపేర్ వార్ అన్నాడు. యుద్ధము ప్రతిష్ఠించమని ప్రపంచంలో అన్ని జనాంగాలందరికీ చెప్పాడు. అయితే ప్రపంచంలోని రాజులందరూ ప్రకటన 16వ అధ్యాయం 14వ వచనం రాయబడినట్టు లోకమందంతటా ఉన్న రాజులు ఎలాగా సిద్ధపడుతున్నారు ఆ యుద్ధానికి అని అంటే, ఇప్పుడు చూడండి రండి దయచేసి 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలు వెళ్ళినవి. వారి యొద్దకు బయలు వెళ్ళి ఆ వారిని సమకూర్చుతున్నారు. ఇది ఆ భూలోకంలో రాజులందరూ ఎలాగ సిద్ధపడుతున్నారు, వారిని సిద్ధపరిచేది ఎవరు ఏంటి అనంటే, అఫ్కోర్స్ దేవుడు పర్మిట్ చేస్తున్నాడు యుద్ధాన్ని. ఆయనే చెప్పాడు ప్రిపేర్ వార్ అని, యుద్ధం ప్రతిష్ఠించమని. అయితే ఈ భూలోకపు రాజులు సిద్ధపరిచేది ఎవరు ఏంటి అని అంటే, మనం చదివిన ఈ వచనాలలో సాతాను యొక్క త్రిత్వాన్ని మనం చూస్తాం. ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త. ఘట సర్పం ఎవరు అనంటే అపవాదనియు ఆది సర్పమనియు పేరు గలిగిన సాతాను. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం అపవాది. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 9లో మనం చూస్తాం. వాని నోట నుంచి ఒక కప్ప, క్రూర మృగం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము అగాధములో నుంచి సముద్రంలో నుంచి పైకి వచ్చిన క్రూర మృగం. వాడు క్రీస్తు విరోధి. 3వది అబద్ధ ప్రవక్త.
ప్రకటన 13వ అధ్యాయం ప్రకారం చూస్తే 11వ వచనంలో నుంచి భూమిలో నుంచి మరొక క్రూర మృగం పైకి వస్తున్నట్లు యోహాను చూచాడు. ఆ క్రూర మృగమే అబద్ధ ప్రవక్త. కాబట్టి సాతాను యొక్క త్రిత్వం, దైవత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు సాతానులో త్రిత్వాన్ని చూసాం. కాబట్టి ఘటసర్పం యాంటీ గాడ్, క్రూరమృగం యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త యాంటీ స్పిరిట్, దైవ విరోధి, క్రీస్తు విరోధి, ఆత్మ విరోధి, పరిశుద్ధాత్మ విరోధి. సరే, ఇప్పుడు ఈ 3 కప్పలు కాదు, వారి నోట నుంచి బయటకు వచ్చినాయి 3 కప్పల వంటివి. అయితే అవి మామూలు మనం చూసే ఈ కప్పలు కాదు అవి. మరి ఏంటంటే ఆ కప్పలు 13వ వచనం చివరి భాగం, 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. ఎవరు అపవిత్రాత్మలు? 14వ వచనం, అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే. దే ఆర్ ది స్పిరిట్స్ ఆఫ్ డీమన్స్, దయ్యముల ఆత్మలవి. కాబట్టి ఆ మాట దయచేసి మీరు గమనించాలి, దయ్యముల ఆత్మలు అని. చివరి దినాలలో పౌలు అపొస్తలుడు తిమోతి వ్రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఒక మాట ఇలాగన్నాడు. రండి దయచేసి తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు, కడవరి దినాలు ఆ మాట గమనించండి, అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని. ది డాక్ట్రిన్ ఆఫ్ డీమన్స్, దయ్యముల బోధలు. కాబట్టి ఈ 3 కప్పల వంటివి సాతాను త్రిత్వంలోంచి బయటికి, అంటే వారు పంపిస్తే అవి దయ్యముల ఆత్మలు, అపవిత్ర ఆత్మలు. అవి వెళ్ళి ఏం చేస్తున్నాయి అంటే డాక్ట్రిన్, బోధ, భూలోకపు రాజులకు బోధలు చేస్తున్నాయి. అసలు ఎలాగ బోధలు చేస్తాయి అనేది మనం 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తాను. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం మీరు సులభంగా గుర్తుపెట్టుకునే దానికి వచనం కూడా 22. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చెను. ఇక్కడ ఒక సభ జరుగుతుంది. అహాబు యుద్ధాన్ని పోవాలని కోరుతున్నాడు. కనుక ఆ సందర్భంలో మరి ఏం జరిగింది అని అంటే యోచన జరుగుతుంది. 20వ వచనం. కాబట్టి అహాబు రామోద్గిలాది మీదకి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించనని యెహోవా సెలవేగా. అహాబుని ప్రేరేపించే ఆత్మ ఎవడు ప్రేరేపిస్తాడు అని అంటే ఒకడు అట్లా ఒకడు ఇట్లా అంటున్నాడట. అయితే అవన్నీ కరెక్ట్ కాదనుకున్నాడు దేవుడు. అప్పుడు ఇంకొకడు వచ్చాడు, నేను బయలుదేరి 21, అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని, ఆత్మ, ఆ మాట గమనించండి, ఒక స్పిరిట్ వచ్చాడు. నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా, ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. ఎట ప్రేరేపిస్తావు నువ్వు? అప్పుడు ఆత్మ ఏమన్నాడు తెలుసా? నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమోడ ఆత్మగా ఉంటాను. అప్పుడు యెహోవా అన్నాడు, ఓ, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదు, కాబట్టి పో. ఒక ఉదాహరణ చెప్పాను మీకు అంతే. చివరి దినాల్లో ఈ దయ్యముల ఆత్మలు, ఈ సాతానిక త్రిత్వం నుంచి బయలుదేరిన ఈ 3 ఆత్మలు, కప్పలు, 3 ఆత్మలు ఇలాగే రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇట్లా మోసపరుస్తారు. తద్వారా భూలోకపు రాజులందరూ కూడా యుద్ధానికి వారు సిద్ధపడతారు. అది ఇక్కడ మనం చూస్తాం. సరే,
అంత బుద్ధిహీనంగా ఎట్లా నమ్ముతారు ఈ భూలోకపు రాజులు ఈ దయముల ఆత్మలు వెళ్ళి చెబితే అని అంటే 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం 14వ వచనం రండి దయచేసి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. విన్నారా? ఈ ఆత్మలు ఏం చేస్తారంటండి? సూచనలు చేస్తారు. దేవుడు మోషేని ఐగుప్తుకు పంపించాడు, సూచనలు చేశాడా మోషే. అలాగనే ఈ ఆత్మలు పంపబడినప్పుడు భూలోకపు రాజుల ముందు కొన్ని సూచనలు చేస్తారు, కొన్ని అద్భుతాలు చేస్తారు. అలాగా చేసి నమ్మునట్టు చేస్తారు. ఇదంతా సైతానుడు కౌంటర్ ఫీట్ అంటే ఏం చేస్తాడు అంటే అనుకరణ. ఒక సందర్భం జ్ఞాపం చేస్తున్నాను. మార్క్స్ సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య తన శిష్యులను పంపినప్పుడు, వెళ్ళండి మీరు సువార్త నమ్మి బాప్తిసం రక్షణ పొంది నమ్మని వారిని శిక్ష విధించమని. వాళ్ళు వెళ్ళి ప్రకటిస్తుంటేనట ఆయన వెనువెంట జరుగుతూ వచ్చిన సూచనలు మహత్కార్యముల ద్వారా వాక్యమును ఏం చేశాడంటండి? స్థిరపరిచాడట. 20వ వచనం మార్క్స్ సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యమును స్థిరపరచుతుండెను. ఆమెన్. అనేకులు నమ్మారు సూచక్రియలు. కాబట్టే సైతానుడు ఎట్లా కౌంటర్ ఫీట్ చేస్తాడో చూశారు, కౌంటర్ చేస్తాడో. వీడు పంపించిన ఆత్మలు కూడా అలాగ సూచక్రియలు చేసే శక్తి వారికి ఇచ్చారు. కాబట్టి వారు వెళ్ళి అలాగా సూచక్రియలు చేస్తే వారు చెప్పిన మాటలు నమ్ముతారు, ఆ సూచక్రియలు చూస్తారు, ఓ పదండి అట్లా వారు యుద్ధానికి సిద్ధమవుతారు అని. తర్వాత మనం చూస్తాము 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనంలో అలాగా చేసి ఎంతమందిని పోగు చేశారు. 14వ వచనం చివరి భాగం, దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయను. లోకమంతటా ఉన్న రాజులు అనే మాట దయచేసి గమనించండి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. ఇందాక నేను చెప్పాను. అందుకనే యుద్ధం ఏమి యుద్ధం? 3వ ప్రపంచ యుద్ధం. అందరు రాజులు ఏకమైనారు, వచ్చేసారు. సరే, అందరినీ పోగు చేస్తే ఇక నేను మరొక మాట జ్ఞాపం చేయాలి. ఏంటి ఉద్దేశం? ఈ ఘటసర్పము, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, సాతాను త్రిత్వం, ఈ దయముల ఆత్మలు పంపించి అలాగా రాజులందరినీ పోగు చేయడం ఉద్దేశం ఏమిటి అని అంటే, యుద్ధానికి పోగు చేయడం ఉద్దేశం ఏంటి అని అంటే, యేసు ప్రభు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన తన రాజ్య స్థాపన చేయకుండా ఆపడానికి, టు ప్రివెంట్ ది వెరీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య స్థాపనమును కాకుండా చేయడానికి. మనం సువార్తను గురించి చెప్పుకునేటప్పుడు రాజ్య సువార్తను గురించి మనం చెప్పుకున్నాం ఆరంభంలో. అయితే ఒక సమయంలో సాతానుడు సక్సీడ్ అయినట్టున్నాడు. మత్తయి 2వ అధ్యాయం 2వ వచనం, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అయితే అల్టిమేట్గా 33 సంవత్సరాల తర్వాత కైసరు మాకు రాజు, ఈయన మాకు రాజు కాదు, ఈయన సిలువేయండి. మరి ఏం చేయమంటావు? ఈయన మీ రాజుతోటండి, ఈయన సిలువేయండి అన్నారు. అప్పుడు రాజ్యస్థాపనం వాయిదా వేయబడింది నేను చెప్పాను. యేసుప్రభు వారి శిలువ మరణంతో రాజ్య సువార్త కూడా ఆగిపోయింది. ఇప్పుడు కృపా సువార్త. అయితే చివరి 7 సంవత్సరాల కాలంలో రాజ్య సువార్త మళ్ళీ ప్రకటన చేయబడుతుంది.
అది మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 15వ వచనంలో చూచాము. ఆ రాజ్య సువార్త ప్రపంచమంతటా ప్రకటన చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఏ రోజైతే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అనగానే తూర్పు దేశ జ్ఞానులు వచ్చి హేరోదుకు కలవరం పుట్టింది. యెరూషలేమంతా కలతతో నింపబడింది. అలాగనే రాబోయే దినంలో ఈ రాజు రాజ్యం స్థాపన కొరకై యోచించినప్పుడు ప్రపంచమంతా కలవరం. ఎవరైనా కాబట్టి ఆయనను ఆయన రాజ్య స్థాపనమును ఆపడానికి వీళ్ళందరూ కూడా ఏకమవుతారు. ఎక్కడ ఆయన రాజ్య స్థాపనం చేయబోతాడో అనేది మనకు తెలుసు. అది ఫలస్తీనులోనే, అదే ఇశ్రాయేల్ దేశం యెరూషలేములోనే. కనుక అట్టి రాజ్య స్థాపనము చేయకుండా చేయడానికి శత్రువు అల్టిమేట్గా వాడు ప్రయత్నం చేస్తాడు, కానీ వాడు ఏమాత్రమును జయించజాలడు. అది రెండవ రాకడలో రెండవ అంతస్తు, అధిక యుగ సమాప్తి. అంటే ఈ 6వ యుగ కాలం పూర్తి అయిపోతుంది. బైబిల్లో 6వ దినం 6 దినాలు పనిచేసుకోండి, 7వ దినం విశ్రాంతి దినం. అంటే 7వ దినం 1000 సంవత్సరాల పరిపాలన రాబోతుంది. ఇక ఈ 6వ దినంతో ఈ 6వ యుగం కంప్లీట్ అవుతుంది. యుగ సమాధి రాకడలు అయిపోతున్నాయి, 2 రాకడలు. తర్వాత సంఘకాలం సమాప్తమైంది 7 సంవత్సరాల ముందే. ఇప్పుడు ఈ యుగం సమాప్తి అవుతుంది 7 సంవత్సరాల తర్వాత ఈ యుద్ధంలో. నేను ఇందాకనే మీకు జ్ఞాపం చేశాను, ఈ యుద్ధం యొక్క పేరు హార్మెగిద్దోన్ అని. కనుక ఈ హార్మెగిద్దోన్ యుద్ధం అనేదానికి యెహోషాపాతు లోయలని నేను మీకు చెప్పాను. అయితే ఇప్పుడు మరలా 16వ అధ్యాయానికి వద్దాం రండి దయచేసి. 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం 17వ వచనం దయచేసి గమనించండి. 16వ అధ్యాయము 17వ వచనం మనం ఆ వచనం చదువుతున్నాం ఇప్పుడు. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరం గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. సమాప్తము, నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి. ఇదిగో ఇక్కడ సమాప్తం అయిపోయింది. సమాప్తం, రాకడకు సమాప్తం, యుగ సమాప్తికి సమాప్తం అనే ఈ మాట మనం గమనించినట్లయితే ఆశ్చర్యం. అయితే దీనికంటే ముందుగా యేసయ్య సిలువలో ఈ మాట పలికాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో రండి దయచేసి. యోహాను సువార్త 19వ అధ్యాయం ఇక్కడ 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని, ఆ పదం గమనించండి, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగాను. 30వ వచనం. ఇప్పుడు ఆ చిరగపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమస్తము సమాప్తమైందని యేసు ఎరిగాడు. కాబట్టి చిరగపుచ్చుకొని 30వ వచనంలో సమాప్తమై, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ డన్ అని అన్నాడు. అయితే ఇక్కడ సమాప్తానికి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో సమాప్తానికి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తం ఏంటి అని అంటే, ప్రభువైన దేవుడు ఈ రాజు రాజ్యస్థాపనం చేయకుండా యేసుని సిలువ వేయమని చెప్పారు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో తన ప్రాణాన్ని బలి అర్పించడం ద్వారా ఆయన గూర్చి వ్రాయబడిన ప్రవచన వాక్యం 40వ కీర్తన 8వ వచనం, దేవాని చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అని చెప్పిన ఆ వాక్కు తర్వాత కాలంలో పౌలు అపొస్తలుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం 5 నుంచి 7 వచనాల వరకు 10వ వచనం వరకు మనం చూస్తే ఏంటి ఆ చిత్తము? 10వ వచనంలో
ఆయన ఒక్కసారి తన శరీరమును శిలువలో బలిగా అర్పించడం ద్వారా విశ్వసించు వారిని సదాకాలానికి పరిశుద్ధపరచడం దేవుని చిత్తం. కాబట్టి లోకము మానవాళి రక్షణ కొరకై దేవుడు చేసిన ప్రణాళిక సమాప్తం శిలువలో అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇక రక్షణ పొందిన విశ్వాసులు సంఘం కట్టబడడం ఇదంతా మనం చూస్తాం. కాబట్టి రక్షణ ప్రణాళికను ప్రభువైన దేవుడు ఉద్దేశించాడు. యేసు ప్రభు వారి శిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా దాన్ని నెరవేర్చాడు. అది అయిపోయింది. ఇక అంతే. మళ్ళీ యేసు ప్రభు వారికి శిలువ వేయబడ్డాడు. అయితే 16వ అధ్యాయం 17వ వచనంలో ఈ సమాప్తం ఏమిటి అనేది మనం గమనించినప్పుడు ఇది ఎప్పుడు అనే విషయానికి రావాలి. బాగా గమనించండి. 17వ వచనం, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించాడు. మనం ప్రకటన గ్రంథాన్ని ఇప్పుడేం ధ్యానం చేయడం లేదు, మన అంశం వేరే. అందుకని కొన్ని మాటలు ఊరికే నేను ఏరి మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనం కొన్ని ఏళ్ళను మనం చూస్తాం. అందులో ముఖ్యమైన 3 ఏళ్ళు ఏంటి అని అంటే 7 ముద్రలు, ఆ తర్వాత 7 బూరలు, ఆ తర్వాత 7 పాత్రలు. ఇక్కడికి వచ్చేటప్పటికి 7వ దూత తన పాత్రను కుమ్మరించాడు. అయిపోయా, ఇంకా లేదు. ఈ 7 ముద్రలు కానీ 7 బూరలు కానీ 7 పాత్రలు కానీ ఏం చూపిస్తున్నాయి అని అంటే ఇవన్నీ ప్రభువైన దేవుడు ఆ 7 సంవత్సరాల కాలంలో భూమి మీదకి మానవాళి మీద తెచ్చే తీర్పులు. ఇప్పుడు నేను వస్తున్నా. ఇందాక యోవేలు 3వ అధ్యాయంలో 9, 10, 11, 12 వచనాలలో యెహోషాపాతు లోయలోనికి వారిని సమకూర్చున్నాడని అన్నాం కదా. అప్పుడు నేను తర్వాత చెబుతానన్నాను కదా. యెహోషాపాతు అంటే అర్థం ఏంటి తెలుసా? ది లార్డ్ విల్ జడ్జ్. యెహోవా తీర్పు చేయును, అది యెహోషాపాతు అంటే. అందుకని దేవుడు తీర్పు చేస్తాడు. కాబట్టి ఆ స్థలానికి, ఆ మెగిద్దో ప్రాంతానికి, హార్ మెగిద్దోకు యెహోషాపాతు లోయ అని, ది వ్యాలీ ఆఫ్ జడ్జిమెంట్. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక అల్టిమేట్గా 7 సంవత్సరాల ముగింపులో దేవుడు ప్రపంచంలోని వారందరినీ అక్కడికి పోగు చేసినప్పుడు అక్కడ ఆయన విధించిన తీర్పు అనేది చివరి తీర్పు జరగబోతుంది. అదే హార్మెగిద్దోను యుద్ధం. అయితే 7 సంవత్సరాలు జరుగుతూ వచ్చినాయి. 7 ముద్రల తీర్పులు ముందు జరిగినాయి. ఏం జరిగినాయో మనకు తెలుసు ప్రకటన గ్రంథంలో. తర్వాత 7 బూరల తీర్పులు మనకు తెలుసు. అయితే 7 పాత్రల తీర్పులు ఇవి. 7వ దూత తన పాత్ర అంటే చివరిది ఇది. అందుకని 17వ వచనంలో అప్పుడు అన్నప్పుడు సమాప్తము అని అన్నాడు. ఈ సమాప్తము అనేటటువంటి ఈ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకు వెళ్తే 15వ అధ్యాయం, 1వ కొరింథీ 15వ అధ్యాయము, దయచేసి రండి. 15వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. కాబట్టి ఈ సమాప్తం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో ఏంటి అని అంటే 1 కొరింథీ 15:24 మీరు మర్చిపోవద్దండి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారము బలమును కొట్టివేస్తున్నాడు. ఎప్పుడు? 2వ రాకడలో 2వ అంతస్తుగా రాజులకు రాజుగా రాజ్యస్థాపనం చేయడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేస్తున్నాడు యేసయ్య.
తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగిస్తున్నాడు. అప్పుడు అంతం వచ్చును. దీనికి నేను ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7వ వచనంలో మరొక వాక్యం జ్ఞాపం చేస్తున్నాను. రండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా గమనించాలి మీరు. 7వ వచనం, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుని మర్మము సమాప్తము అనే మాట గమనించండి. ఎప్పుడండి దేవుని మర్మం సమాప్తం అవుతుంది అని అంటే 7వ దూత పలుకు దినములలో, అంటే 7వ బూర ఊదబోచుండగా దేవుడు తెలిపాడు తన దాసులకు ప్రవక్తలకు ముందే. అలాగున దేవుని మర్మం సమాప్తం అవుతుంది. అయితే ఇప్పుడు రండి 11వ అధ్యాయము 15వ వచనానికి. ఈ 2 వచనాలకు కనెక్షన్ జాగ్రత్తగా మీరు గమనించాలి. అక్కడే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, 7వ దూత బూర ఊదినప్పుడు, విన్నారా, పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అర్థమైందా? 17లోనేమో బూర ఊదబోచుండగా 11, 15లోనేమో బూర ఊదాడు. అప్పుడు ఏమైంది అంటే దేవుని మర్మం సమాప్తమైంది. ఏంటి అది అంటే ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం అయిపోయినాయి. ఆయనకి యుగ యుగాల వరకును ఏలును అన్నటువంటి మాట. కనుక ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే 7 సంవత్సరాల దానియేలు 70వ వారం క్రీస్తు రాజులకు రాజుగా భూమి మీదకి ఎత్తించినప్పుడు, 1 కొరింథీ 15:24లో సమస్త బలాన్ని కొట్టివేసినప్పుడు, క్రీస్తు విరోధిని వాని సింహాసనమును నాశనం చేసినప్పుడు, అప్పుడు ఇది జరుగుతుంది. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అవుతుందేమో, ఏంటంటే 7వ దూత బూర ఊదినప్పుడు అని, మరి 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు అని ఇందాక మనం 16వ అధ్యాయం 17వ వచనం చూచామే ఏంటి అని. మీ కాలంలో అంటే కొంతమంది ఉన్నారనుకుంటాను ఈ ఆన్లైన్లో వినేవారు. ఈ ప్రకటన గ్రంథం ధ్యానం చేసినప్పుడు ఈ మందిరం కట్టుబడిలో ఉండే కాలంలో ప్రకటన గ్రంథం ఆరంభించి ధ్యానం చేస్తూ వచ్చాము. ఆ కాలంలో దాదాపు 15-16 అధ్యాయాల వరకు వచ్చాం. అప్పుడు కింద కూడుకుంటుండే వాళ్ళం. ఇప్పుడుండే పార్కింగ్లో బైబిల్ స్టడీస్ అక్కడ తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గమనించడం ఒక మాట చెబుతున్నాను. 7 ముద్రల్లో 7వ ముద్రలో 7 బూరలు ఉన్నాయి. ఆ తర్వాత 7వ బూరలో 7 పాత్రలు ఉన్నాయి. కాబట్టి 7వ దూత బూర ఊదగా అన్నప్పుడు 7 పాత్రల తీర్పులు కూడా అక్కడ ఉన్నాయి అందులో. ఆ తర్వాత వెంటనే అది కూడా జరిగింది. కాబట్టి ఎక్కడెక్కడో ఇది వేరే కాదు, ఎంతో టైం అనేది లేదు ఇక్కడ ఏమి. కనుక అది ఒకటి గుర్తుంచుకోండి. 7వ ముద్రలోనే 7 బూరలు ఉన్నాయి. 7వ బూరలో 7 పాత్రలు ఉన్నాయి. అంటే వాటి ఫుల్ఫిల్మెంట్ అనేది అక్కడ ఉంది అని. సరే, ఇక్కడ నేను మరొక మాట మీకు జ్ఞాపం చేయాలని కోరుతూ ఉన్నాను. ఏమిటి అని అంటే, నేను ఇందాక 1 కొరింథీ 15వ అధ్యాయము మీకు జ్ఞాపం చేశాను కదా, అక్కడికి వద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం అనేటప్పటికీ మనకు పునరుత్థానమే గుర్తొస్తుంది. కరెక్టే.
ఇప్పుడు కూడా దాన్ని మనం కొంచెం తాకాల్సిన అవసరత ఎంతైనా ఉంది. రండి దయచేసి 15వ అధ్యాయం మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అయితే ఈ 24వ వచనానికంటే ముందు పై వచనాలలో పునరుత్థానాన్ని గురించి మనం చూస్తాం. 20వ వచనంలోనేమో నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడు. పునరుత్థానం అనేది కూడా పెద్ద సబ్జెక్టే, కానీ ఇప్పుడు ఊరికి జస్ట్ అవుట్లైన్స్ టచ్ చేస్తున్నాం అంతే. ఎందుకంటే ఈ భాగంలో మనకు ఆ తలంపు అవసరం కాబట్టి. పునరుత్థానం అనేది ప్రథమ ఫలముగా అని అన్నాడు. ఒకటి, అది క్రీస్తు. అయితే క్రీస్తు ప్రభు వారు లేచినప్పుడు, ఆయన లేచిన తర్వాత కొంతమంది లేచారు అనేది సువార్తల్లో మనం చూస్తాం. సరే, ఇప్పుడు దానికి మనం వెళ్ళటంలే. ఆ తర్వాత రండి 15వ అధ్యాయం ఇప్పుడు 23. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు. అంటే ప్రభు రాకడా. ఇది ఏ రాకడా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాల వరకు మనం పోతే, ఆర్భాటంతోనూ 16వ వచనంలో ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుంచి ప్రభు దిగువచ్చును, అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇది సంఘం. అంటే ప్రభువైన క్రీస్తు పునరుత్థానమైన తర్వాత నుంచి విశ్వాసం నుంచి రక్షణ పొందిన దేవుని ప్రజలందరూ సంఘం. కాబట్టి యేసుప్రభు వారి యొక్క రెండవ రాకల్లో మొదటి అంతస్తుగా ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశానికి క్రీస్తునందండి మృతులైన వారందరూ తిరిగి లేచి వారు ప్రభుని ఎదుర్కోవడానికి పోతున్నారు. ఇది క్రీస్తు ప్రథమ ఫలం. అయితే దీనికి ప్రథమ ఫలం అని అన్నాడు కాబట్టి దీనికి మనం మరొక పదం పెడదాం. ఇది పంట పునరుత్థానము అని అంటున్నాను. ప్రథమ ఫలము అనేది చూస్తాం మనం. మన చేలలో పంట వచ్చినప్పుడు ప్రథమ ఫలం అని తెస్తారు. అయిన తర్వాత పంట అనేది మనం చూస్తాం. ప్రథమ ఫలం కొంచెమే, పంట ఎక్కువ. అయితే అంతటితో అయిపోలేదండి. ఇప్పుడు మనం ఇక్కడ మనకు లేదు, కానీ ప్రకటన గ్రంథాన్ని మనం వెళితే ఇప్పుడు 20వ అధ్యాయం రండి దయచేసి. మీరు చెప్పాలి, ఒక మాట అడుగుతున్నాను నేను. ప్రథమ ఫలము ఉంది, అయిన తర్వాత పంట ఉంది, తర్వాత ఏముంటుందండి? ఏముంటుంది? పరిగ, గ్లీనింగ్స్ ఉంటుంది, పరిగ. అందుకనే ప్రథమ ఫలముల పునరుత్థానం 1, పంట పునరుత్థానము 2, పరిగ పునరుత్థానం 3. ఈ పరిగ పునరుత్థానం ఎప్పుడు? అందుకని మనం ఇప్పుడు 20వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి వచ్చాము. రండి దయచేసి 4వ వచనం. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును, మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ముందు ఈ మాట గమనించండి, ఆత్మలను చూచాను. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనానికి 10వ వచనానికి వెళితే, శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద నేను చూచాను అన్నాడు భక్తుడు యోహాను. ఏం చేస్తున్నారు వారు అంటే, మొరపెడుతున్నారు, నాదా సత్యస్వరూపి, ఇంకెందాక మా రక్తం నిమిత్తమై భూలోక నివాసులు తీర్పు తీర్చక ఉందు అని అంటే, ఒక స్వరం వారికి ఇలాగ చెబుతున్నాడు. ఏమని? ఇంక కొంచెం కాలం విశ్రమించండి అని. ఇప్పుడు ఆత్మలు ఏమైనాయో చూడండి. 4వ వచనం చివరి భాగం. వారు బ్రతికిన వారై
1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యం చేసిరి. వారు ఏమైనారంటండి? బ్రతికారు. వీరెవరు అంటే క్రీస్తు కూడా రాజ్యం చేస్తున్నారట. కాబట్టి వారెవరండి? వారు క్రీస్తు ప్రభు ప్రజలే. అయితే వీరు ఎవరు అంటే 7 సంవత్సరాల శ్రమలు, మహాశ్రమల కాలంలో రక్షణ పొందిన విశ్వాసులు. అంటే అప్పుడు కూడా రక్షణ పొందుతారా? అవును. వీరిని గురించి మనం వెళితే, ప్రకటన గ్రంథానికి మనం వెళితే కనుక, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మనం చూస్తే, ఖర్జూరపు మట్టలు పట్టుకొని గొప్ప సమూహం ఎక్కడి నుంచి వచ్చారు? ప్రారంభ వచనాల్లోనేమో 12,000 మంది, 12 గోత్రాలు, 144,000 మంది ఇశ్రాయేలులోంచి వచ్చిన వారైతే, తర్వాత ఆయా జాతులు, భాషలు, జనాలు, వాళ్ళల్లో నుంచి వచ్చిన గొప్ప జన సమూహం అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలే కాదు, ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో రక్షణ పొందే అనేకులు ఉన్నారు. ఆయా జాతులు, జనాంగంలోంచి రక్షించబడే వారు ఉన్నారు. కాబట్టి అలాంటి వారందరూ ఆ పరిగ పునరుత్థానాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4-5 వచనాలలో మనం చూస్తాం. ఇప్పుడు పునరుత్థానం అనే ముఖ్యమైన తలంపులో 3 మాటలు నేను జ్ఞాపం చేశాను కదా. ఇది ఎప్పుడు పూర్తి అవుతుంది? రండి మళ్ళా 1 కొరింథీ 15:24. ఆయన క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు అని అన్నప్పుడు, చాలాసార్లు ఈ మాట క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు అని అంటే, సంఘం బ్రతికింపబడతారనే దానికే అన్వయిస్తుంటారు బోధకులు. కానీ ఇందాక నేను చెప్పాను, క్రీస్తు వచ్చినప్పుడు అంటే క్రీస్తు రాకడ 2 అంతస్తులు అని చెప్పా. మొదటి అంతస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తు వారు బ్రతికించబడతారు సంఘం. అయితే 2వ రాకలో 2వ అంతస్తుగా భూమి మీదకి వచ్చినప్పుడు శ్రమల కాలంలో రక్షణ పొందిన క్రీస్తు వారు ఉన్నారు, వారు బ్రతికించబడతారు. అర్థమైందా? ఇది కనెక్షన్ చాలా ప్రాముఖ్యమండి. వారు బ్రతికించబడినప్పుడు 23వ వచనం చివరిలో వారు బ్రతికించబడినప్పుడు 24, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించడం, అప్పుడు అంతం వచ్చును. ఇక్కడ మళ్ళీ రాకడ, యుగ సమాప్తి. కాబట్టి ఈ రాకడ ఏంటి అని అంటే 1 కొరింథీ 15:24లో 2వ రాకడలో 2 అంతస్తులు ఉన్నాయి. అయితే ఒకసారి 1 అంతస్తుకే అన్వయిస్తుంటారు చాలామంది. అయితే క్రింద వచ్చినానికి మనం వస్తే యుగ సమాప్తి అనేటప్పటికీ రాకడలో 2వ అంతస్తుంది భూమి మీదకి రావడం యుగ సమాప్తము. అప్పటికల్లా శ్రమల కాలము విశ్వాసులందరూ కూడా వారు తిరిగి లేస్తారు. అది 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4-5 వచనాల్లో మనం చూస్తాం. సరే, ఇప్పుడు దేవుని మర్మం ప్రకటన 10:7, ఆ బూర ఊదబోతుండగా దేవుని మర్మం సమాప్తం కాబోతుంది. 11-15 ఆ బూర ఊదినప్పుడు ఏమవుతుంది అని, బూర ఊదినప్పుడు కాదండి, 16వ అధ్యాయం 17వ వచనం, ఆ పాత్ర కుమ్మరించబడినప్పుడు సమాప్తం అయిపోయిందంతా. అంటే శ్రమకాలం విశ్వాసులు కూడా పునరుత్థానమైనారు. శ్రమల కాలం 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాజ్య స్థాపనం చేస్తున్నాడు. సరే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనానికి వద్దాం. ఒక మాట రండి దయచేసి. 16వ అధ్యాయము 19వ వచనం ప్రకటన గ్రంథం. ఈ టైంలో ఏం జరిగింది అని 16వ అధ్యాయము 19వ వచనం. ఇదంతా ఇలాగా జరుగుతూ ఉంటే మహాభూకంపం ఒకటి కలిగింది. 18వ వచనంలో 19, ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములాయెను. ఈ పట్టణం ఏమిటో కాదు, యెరూషలేమే. ఆ తర్వాత అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతైన మధ్యముల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవల్లని
దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి అని అంటే బబులోనును జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు విన్నారా ఈ మాట? బబులోనును జ్ఞాపకం చేస్తున్నారు, దేవుని ముందు జ్ఞాపకం చేస్తున్నారు అనే మాట ఇక్కడ మనము చూస్తాం కదా. బబులోను ఇవ్వాలని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసేది. ఎవరు చేశారనేది మనకు లేదు కానీ బట్ ఇది జ్ఞాపకం చేశారు దేవునికి. అప్పుడు ప్రభువైన దేవుడు ఏం చేశాడు? బబులోను జ్ఞాపకం చేసుకున్నాడు. బబులోను జ్ఞాపకం చేసుకున్నాడు అని అన్నప్పుడు నేను ఇంకెక్కువ పోను, ముగించబోతాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో బబులోను మనం చూస్తాం. 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో కూడా కౌంటర్ ఫియట్ బ్యాబిలోన్స్, నకిలీ బబులోన్లు. అయితే మొదటి 17వ అధ్యాయంలో బబులోన్ ఏమిటి అని అంటే అది ఎక్లీజియాస్టికల్ బ్యాబిలోన్ అంటాం. అంటే మతపరమైనటువంటి బబులోన్. ఎందుకు ఆ మాట వాడాను అని అంటే ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం 17వ అధ్యాయంలో. ఆ ఘటసర్పం మీద కూర్చున్నది, ఆ క్రూర మృగం మీద 7 తలలు గల ఎర్రని మృగం మీద కూర్చున్నది, అలంకరించబడిన స్త్రీ. ఇది నకిలీ అని చెప్తున్నాను. దేనికి అనంటే మనం ఎక్కువ ధ్యానం చేయము. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘము వధువు పెళ్లి కుమార్తె ఉందే, అలంకరించబడిన పెళ్లి కుమార్తె. 19వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి 17వ అధ్యాయంలో సైతానుడు ముందే దీనికి నకిలీ దాన్ని చూపిస్తున్నాడు. అప్పుడు ఈ నకిలీ మతం ప్రపంచమంతటిని తాపుతుంది మహాబబులోను. కాబట్టి దాని మత్తు చేత ప్రపంచంలో జనులందరూ మత్తులైపోయినారు. భూలోక జనులందరికీ త్రాగించేశాడు. అందుకని ఆ దినాల్లో ఉండే మతం, దాని గురించి ఇప్పుడు నేనేం చెప్పడం లే. కాబట్టి 17వ అధ్యాయంలో మతపరమైన బబులోను చూస్తాం. తర్వాత 18వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం చూస్తే రాజ్య సంబంధమైన బబులోను చూస్తాం, పొలిటికల్ బ్యాబిలోన్ మనం చూస్తాం. అయితే ఈ 2 బ్యాబిలోన్లు కూడా కూలిపోతున్నాయి ఆ దినాన. ఇప్పుడు ఆ 7 సంవత్సరాల కాలంలో ఆ క్రీస్తు విరోధి అనేటటువంటి వాడు ఈ బబులోనులోనే వాడు తన రాజ్య స్థాపన ఆరంభిస్తాడు. కాబట్టి వానిది కూకటి వేళ్లతో కూడా పెగలించేస్తున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చినప్పుడు వాని సింహాసనం మీదే కుమ్మరిస్తాడట. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం 10వ వచనం, 5వ దూత తన పాతన క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మి అయిపోయాయి. కాబట్టి మతపరమైన బబులోను 17, రాజ్య సంబంధమైన బబులోను 18. ఇక దాని గురించి నేను ఎక్కువ వ్యాఖ్యానించబడడం లేదు. ఆ 2 నాశనం చేయబడుతున్నాయి. అంటే క్రీస్తు విరోధి రాజ్యం పూర్తిగా నాశనం చేయబడుతుంది. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య స్థాపనం జరుగుతూ ఉంది అనేది మనం చూస్తాం. కాబట్టి ఆ సందర్భంలో ఆ రాజ్య సంబంధ మత సంబంధమైన బబులోను, రాజ్య సంబంధమైన బబులోను నాశనం కావడానికి అల్టిమేట్గా ఏం జరుగుతుంది ఈ హార్మెగిద్దోన్ యుద్ధంలో అనే దానికి మనం వచ్చి ముగించేద్దాం. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ఇక్కడ మన ప్రభు బయలుదేరాడు. ఇక ఆయన 19వ యుద్ధం జరుగుతూ ఉంది, జరిగించాడు. అప్పుడు ఏమవుతుంది దయచేసి గమనించండి. 19వ వచనం, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకై
ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూశారు కదా, ఇందాక చెప్పుకున్నాం కదా. ఏవేలు 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 12 వరకు 13 వరకు, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 12 నుంచి 15 వరకు భూరాజులందరూ. కాబట్టి క్రూర మృగమును యుద్ధం చేస్తున్నారన్నమాట. అప్పుడు ఆ మృగమును దాన్ని సూచికలు చేసిన దాని ముద్రను వేయించుకున్న వారిని, నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్త పట్టుబడి వారిద్దరూ గంధకవంతం పండు అయిపోయాయి. వాళ్ళిద్దరి పని యాంటీ క్రైస్ట్, యాంటీ స్పిరిట్ ఆర్ థ్రోన్ ఇన్ ది లేక్ ఆఫ్ ఫైర్. అదే నరకం, నిత్యమైన నరకం. అంటే ఈ యుద్ధ ఫలితంగా రెండవది ఏం జరుగుతుంది అని అంటే 21వ వచనంలో, కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడ్డారు. వారి మాంసము పక్షులని కడుపారుతుంది. అంటే హార్మిగిద్దోని యుద్ధ ఫలితంగా పోగు చేయబడిన రాజులు యావత్తు కూడా నాశనం చేయబడ్డారు, నరకబడ్డారు. గ్రంథం, ప్రవక్తల గ్రంథాలు మీరు చూస్తే ఆ దినమున కారిచబడిన రక్తము గుర్రముల కళ్ళ మట్టుకు పారుతుందట. గుర్రముల కళ్ళ మట్టుకు. అవన్నీ ఇప్పుడు నేను మీకు జ్ఞాపం చేయడం లేదు. అంత భయంకరమైన వాద జరుగుతుంది అని. కూడి వచ్చిన యెహోషాపాతు లోయలకు వచ్చిన వారందరూ దేవుడు తీర్పు తెచ్చాడు. అది రెండవది. మూడవది ఇంకేం జరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం 1వ వచనం, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవుల యొక్క దేవదూత పరలోకం నుండి దిగువచ్చుడు చూచిందని, అతడు ఆది సర్పమునగా అపవాది సాతాను ఆ గడ సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసేశారు. అయిపోయింది. అంటే వీరిది కంప్లీట్ కాలేదు, కానీ వాళ్ళిద్దరిది కంప్లీట్ అయిపోయింది. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తది, హార్మిగద్దోని దానికి పోగు చేయబడి వచ్చిన రాజులు, భూలోక రాజులందరూ కూడా వారు నాశనం చేయబడ్డారు. అది కంప్లీట్ అయింది. కానీ అపవాది మాత్రం నరకంలో వేయలేదే యేసయ్య, వాడిని పాతాళంలో బంధించినట్లుగా మనం చూస్తాం. ఇంకా వాడు భూమి మీద లేడు. 1000 సంవత్సరాల పరిపాలనలో అపవాదిగా భూమి మీద ఉన్నాడు. సరే, ఇది ఆ హార్మిగిద్దోను యుద్ధం యొక్క ఫలితంగా అనేది మనం చూస్తాం. సరే, నేను మీకు ఒక టైం అయిపోయింది కాబట్టి యిర్మీయా గ్రంథం 46వ అధ్యాయం మీకు నేను జ్ఞాపం చేస్తున్నాను. బాగా చదవండి దయచేసి అధ్యాయం అంతా. యిర్మీయా గ్రంథం 46వ అధ్యాయము మీరు బాగా చదవండి. ఒక వచనం నేను చదివి వినిపిస్తాను మీకు. 18వ వచనం, క్షమించండి 8వ వచనం. అయితే మీరు అధ్యాయం అంతా చదవాలండి, పదే చదవండి. యిర్మీయా గ్రంథం 46వ అధ్యాయము 8వ వచనం. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించున్నది, దాని జలములు తొనుకున్నట్లు అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను అని. ఓ ప్రకటన గ్రంథంలో మరొక వచనం నేను మీకు జ్ఞాపం చేయాలి. రండి దయచేసి. ప్రకటన గ్రంథము ఒక మాట చాలా ప్రాముఖ్యమైనది. 16వ అధ్యాయం 12వ వచనం అండి. ప్రకటన 16:12 దయచేసి జాగ్రత్తగా చూడండి మీ బైబిల్. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్టు దాని నీళ్లు ఎండిపోయిను. 6వ దూత తన పాత్రను, తర్వాత 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించాడు. ఈ 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ మీద కుమ్మరించాడు. యూఫ్రటీస్ నది ఎక్కడుందో తెలుసా? తర్వాత దాంట్లోంచి టైగ్రిస్ అని ఇంకో నది తీయబడతాయి. ఇది మనకు తూర్పున నుండి రాజులను పోగు చేయటం అన్నాడు కదా. ఇక్కడ తూర్పు నుండి ఇవ్వచ్చు రాజులు. ఈ దిశలు బైబిల్లో మనం గమనించినట్లయితే తూర్పున ఉన్నటువంటి రాజులు ఎవరు అనే విషయం మనము ఆలోచించాలి. ఇక్కడ తూర్పు నుంచి వచ్చినటువంటి రాజులు వారు బైబిల్ పటాలు మనం గమనించినట్లయితే
యెరూషలేములకు తూర్పున ఉన్నవారు, ఉత్తరాన ఉన్నవారు, దక్షిణాన ఉన్నవారు. ముఖ్యంగా మన దానియేలు గ్రంథంలో అక్కడ కూడా దక్షిణ దేశపు రాజు ఉత్తర దేశపు రాజుతో యుద్ధం చేశాడంటాడు. కాబట్టి తూర్పు దేశపు రాజులు అనేది మనం చూస్తాం. కాబట్టి వీరు మరి సిరియా, జోర్డాను ఆ ప్రాంతాలు అంటే యెరూషలేము తూర్పు నుంచి, మీరు తర్వాత పట్టం చూడండి, ఇంక నేను అవన్నీ చెప్పడం లేదు. అలాగే దక్షిణ దిక్కులు రాజు అంటే ఐగుప్తు వస్తాడు. తర్వాత ఉత్తర దిక్కు రాజులు అని అంటే లెబనాన్ వస్తారు. ఈరోజు మనం అదే చూస్తున్నాం. మీరు చాలామంది గమనించి ఉంటారేమో వార్తల్లో, ఈ టీవీల్లో. ప్రస్తుతం ఇస్రాయేల్కు పాలస్తీనాలకు జరుగుతున్నటువంటి యుద్ధం. కానీ ఇంకా యుద్ధం అని అనడంలే, కాబట్టి ఇంకా యుద్ధంగా మారుతుంది దాదాపుగా. నిన్న సోమవారం ఇస్రాయేల్కు సంవత్సరానికి ఒకసారి ఆ దినమును వారు ఆచరిస్తారు. ఏ దినము అని అంటే ఈ బైబిల్ స్టడీస్లో మనం జ్ఞాపం చేసుకున్నాం. 50వ సంఖ్య మరి బోధ ఏంటి అనే విషయాన్ని బైబిల్లో పాత నిబంధనలోంచి మనం చెప్పుకుంటూ వచ్చాం, క్రొత్త నిబంధన కూడా వచ్చాం. ఇస్రాయేల్కు 50వ సంఖ్య చాలా బాగుంది. కాబట్టి 1917వ సంవత్సరంలో ఒక చరిత్రకారుడు చెప్పిన విషయం, 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు ఇస్రాయేల్కు రాజ్యం ఇవ్వబడుతుందని చెప్పినప్పుడు జైనిజం గురించి మాట్లాడాక 1917 నుంచి 1950 సంవత్సరాలు కలిపితే 1967 సంవత్సరాలు. 67 సంవత్సరాలకు ఏం జరిగిందండి? 6 దినాల యుద్ధం జరిగింది. 6 దినాల యుద్ధంలో కొన్ని అరబ్ కంట్రీస్ ఏకమై ఇస్రాయేల్ మీద యుద్ధంకి వస్తే వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధ ఫలితంగా యెరూషలేం పర్వతం మీదను తర్వాత వెయిలింగ్ వెస్టర్న్ వాల్ అనేదాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నేను మీకు చెప్పాను, ఆ దినాలు ఇస్రాయేల్ సైన్యాధిపతి ఆ వెస్టర్న్ వాల్, ఆ వెయిలింగ్ వాల్ దగ్గరికి వచ్చి నిలబడి విజయ సంకేతం ఎగరవేసి దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేశారు, ఏడ్చాడు కూడా. ఎందుకంటే దేవుడు చేసిన ఈ కార్యానికి. అప్పుడు ఈస్ట్ జెరూసలేం వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది అని. కనుక ఆ సందర్భం మనకు అర్థమవుతుంది. కనుక తూర్పు దిక్కు నుండి రాజులు రావడానికి యూఫ్రటీస్ అనేది ఎండిపోతుంది. దక్షిణ దిక్కు నుండి రాజు ఐగుప్తు వస్తాడు. నేను ఇందాక ఇర్మియా 46:8 వచనంలో చెప్పింది ఐగుప్తును కూర్చే తాను సిద్ధపడి వస్తాడు. అయితే 46వ అధ్యాయం అంతా నేను మీకు చెప్పడం లేదు, మీరు చదవండి. దాంట్లో కొంత నెరవేరింది, ఇంకా నెరవేరాల్సింది కొంత ఉంది. చూద్దాం, ప్రవచిద్దాం అయితే ప్రభు అనుమతిస్తే. ఆ తర్వాత ఉత్తర దిక్కున్నటువంటి వారు కూడా వస్తారు. దాదాపుగా ప్రపంచంలో భూరాజులందరూ ఏకమై వస్తారు. వచ్చి ఈ యెహోషాపాతులలో హార్మిగిద్దనులో ఆ యుద్ధానికి వారు పోగు చేయబడతారు. పోగు చేయబడినప్పుడు జరిగే సంగతులంతా ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. సరే, మనం ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయానికి వెళ్ళము. మీరు చదవండి, ఆ విషయాన్ని గురించి ప్రార్థనాపూర్వకంగా తలంచండి, ధ్యానం చేయండి, ఆలోచించండి, సైన్యంలో రండి. అయితే ఈ మాట నేను జ్ఞాపం చేస్తున్నాను. హఠాత్తుగా నిన్న సోమవారం చిన్నగా ఆరంభమైనటువంటి చిలికి యోన ఇప్పుడు పెద్ద తుఫాన్ లాగానే మారిపోయింది, ప్రజెంట్ జరుగుతుంది. కాబట్టి వీళ్ళు వెస్ట్ బ్యాంక్, గాజా ప్రాంతాల్లో ఉండే మరి కట్టడాల మీద, అరబ్స్ వారి మీద వీళ్ళు బాంబులు వేస్తున్నారు, వాళ్ళు రాకెట్లు వేస్తున్నారు. కొన్ని వందల రాకెట్లు వేశారు.
తర్వాత దాని ఫలితంగా వీళ్ళు మరి విమానాలు బాంబు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వందలు చనిపోయింటారు, కానీ అయితే బయటకు వచ్చేది మాత్రం 69 మంది 70 మంది ప్యాలెస్టీన్స్ అని అంటున్నారు. ఒక 6 మంది 7 మంది ఇస్రాయెల్ అంటున్నారు. ఈరోజు నేను చూసిన వార్తలో నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటి అంటే, ఒక కేరళ రాష్ట్రం నుంచి ఒక ఫ్యామిలీ అక్కడ జాబ్ చేస్తుంటే దీనికి వారు గురి అయినారు. ఆ భార్య చనిపోయింది ఈ అటాక్స్లో. కనుక వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా చూపించారు. ఆయన భార్య కూడా చనిపోయింది. ఎవరిలోనే ఉన్నారు, ఒక పిల్లోడు అనుకుంటా వాళ్ళకు. కనుక ఇది జరుగుతున్న పరిస్థితి. తర్వాత ఆ మౌంటైన్ మీద ఇందాక మనం పాట పాడాం, మన దేవుని పట్టణం అంద ఆయన, అది సర్వభూమికి ఏమిస్తుందంటే అండి, సంతోషం ఇచ్చుచూ ఉంది అని. సరే, అది ఇస్రాయేల్కు సంతోషం ఇచ్చేటటువంటి పట్టణం యెరూషలేం యూదులకు, తర్వాత అరబ్స్కు సంతోషం ఇచ్చేటువంటి పట్టణం యెరూషలేం, ఆశ్చర్యమే. క్రిస్టియన్స్కు సంతోషం ఇచ్చే పట్టణం యెరూషలేము, ఆశ్చర్యం. అయితే 1000 ఏళ్ళ పరిపాలనకు వస్తే ఆ పట్టణం భూలోకం ప్రజలందరికీ సంతోషం ఇచ్చే పట్టణం. కానీ అలాంటి పట్టణం మీద ఎన్ని దాడులో నాకు ఆశ్చర్యమైంది. అనుకోకుండా ఏమీ వార్తలు లేవు, ఏమి లేవు. కాబట్టి ఇలాగ ఆరంభమైంది. సోమవారం ఆరంభమైంది. ఈరోజు కూడా బాంబులు వేస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు వీళ్ళు రాకెట్ వేసు. నేను ఒక మాట అన్నాను, జెరూసలేం డే అని. కాబట్టి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ సోమవారం 3వ తారీఖు కదా, మే 2 ఆదివారం, సోమవారం 3వ తారీఖు, ప్రతి సంవత్సరం జెరూసలేం డే అని వాళ్ళు జరుపుకుంటారు. అప్పుడు ఊరేగింపుగా వెళ్తారు. ఈ దినాల్లోనే రంజాన్ జరుగుతుంది. అక్కడే అలక్సా, ఓమర్ మాస్కులు ఏం జరిగిందో, వాళ్ళు వీళ్ళని కదిలించుకున్నారో వీళ్ళు వాళ్ళు కదిలించారో కానీ అయితే రగిలేటప్పుడు ఇంక కొట్టుకోవడం, చేసుకోవడం, బాంబులు వేసుకోవడం, దాడులు చేసుకోవడం చల్లాచర్యం. కాబట్టి ఇది జరుగుతూ వచ్చినా ఒకవేళ చూద్దాం, ప్రవచితమైతే ఈ 46వ అధ్యాయానికి వచ్చి నెక్స్ట్ వీక్ ఒకవేళ ప్రభు అనుమతిస్తే చూసేటప్పుడు ఆ విషయాలు కూడా మనం చూద్దాం. ఒకవేళ వార్తలు మీరు వింటూ ఉంటే, ఇవి చూస్తూ ఉంటే దయచేసి వాటిని మీరు అబ్జర్వ్ చేయాలని మీకు మనం చేస్తుంటున్నాం. ప్రార్థన చేద్దాం, యెరూషలేము కోసం ప్రార్థన చేద్దాం. 122వ కీర్తన 5వ వచనం, యెరూషలేముకు క్షేమం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఇశ్రాయేల్ అందరి రక్షణ కోసం ప్రార్థన చేయండి. అంతేకాదు అరబ్స్ కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వాళ్ళల్లో కూడా ఎంతోమంది క్రిస్టియన్స్ ఉన్నారు. క్రైస్తవుల కోసం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు మనమే క్రైస్తవులు అనుకోవద్దండి. ఈవెన్ అరబ్ కంట్రీస్లో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. నేను ఒక పాఠంలో మీకు చెప్పాను. కాబట్టి మరి ఇస్మాయిల్ సంతానంలో నుంచి వచ్చిన దేవుడు వారిని కూడా ఆశీర్వదించాడు, అబ్రాహాం ప్రార్థన విని. కాబట్టి అలాంటి వారందరి కోసం మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.